వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు నడిపే వారికి మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించే విధానంలో రవాణా శాఖ ఒక అత్యంత కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఆన్లైన్ లో చలాన్లు వేయడం, ఆ తర్వాత వాహనదారులు వాటిని వెబ్సైట్ లో వెతుక్కొని కట్టడం మనకు తెలిసిందే. అయితే చాలా సందర్భాలలో చలాన్లు పడిన విషయం వాహనదారులకు సకాలంలో తెలియడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం రవాణా శాఖ మరియు రోడ్లు భవనాల శాఖ సంయుక్తంగా ఒక సరికొత్త జీవోను విడుదల చేశాయి. ఇకపై వాహనదారులకు సంబంధించిన ట్రాఫిక్ చలాన్ల సమాచారాన్ని నేరుగా వారి మొబైల్ ఫోన్లకే పంపేలా సరికొత్త డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం వాహనదారులు చేయాల్సిన పనులేమిటి, ప్రభుత్వం విడుదల చేసిన ఈ అధికారిక ఉత్తర్వుల అంతరార్థం ఏమిటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ లో చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ పాలనను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలు నిశితంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 25ను జారీ చేసింది. దీని ప్రకారం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 167 కు అనుగుణంగా ఎలక్ట్రానిక్ విధానంలో చలాన్లను జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి లభించిన అధికారాలను వాడుకుంటున్నారు. ఇకపై రాష్ట్రంలో ఏ వాహనదారుడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ చలాన సమాచారాన్ని కేవలం సాధారణ SMS ద్వారానే కాకుండా విస్తృతంగా వాడుకలో ఉన్న వాట్సాప్ మరియు అధికారిక ఈమెయిల్ అడ్రస్ కు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. దీనివల్ల వాహనదారులకు తమ వాహనంపై ఎప్పుడు ఎక్కడ చలాన్ పడిందనేది సమాచారం తక్షణమే చేరే అవకాశం ఉంటుంది. సమాచార లోపం వల్ల చలాన్లు పెండింగ్ లో ఉండిపోయే సమస్యను అధిగమించడానికి ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సరికొత్త విధానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే వాహనదారులు కూడా ఒక ముఖ్యమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వాహన యజమానులందరూ తమ ప్రస్తుత మొబైల్ నెంబర్ ను మరియు ఈమెయిల్ ఐడిని కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ vahan.parivahan.gov.in లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ప్రస్తుతం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి సరిగ్గా నెల రోజుల పాటు వాహనదారులకు తమ డేటాను అప్డేట్ చేసుకోవడానికి గడువు విధించారు. ఈ గడువు ముగిసిన తర్వాత ఒకవేళ ఎవరైనా తమ నెంబర్లను అప్డేట్ చేసుకోకపోయినా వాహన్ పోర్టళ్లలో పాత రికార్డుల ప్రకారం ఉన్న నెంబర్లకు లేదా ఈమెయిల్ కు వాట్సాప్ SMS ద్వారా చలాన్ సమాచారం పంపితే అది సదరు వాహనదారుడికి చట్టబద్ధంగా అందినట్లుగానే పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే నాకు మెసేజ్ రాలేదు లేదా ఆ నెంబర్ నా దగ్గర లేదు అని తప్పించుకోవడానికి ఇకపై ఎలాంటి వీలుండదు. ఈ నిబంధన వాహనదారులను అలర్ట్ చేసేలా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ అధికారిక జీవోను విడుదల చేశారు. ఈ సరికొత్త నిబంధనలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను జూన్ 2వ తేదీన విడుదల కాబోయే తెలంగాణ అసాధారణ గెజిట్ లో అధికారికంగా ప్రచురించాలని ప్రింటింగ్ స్టేషనరీ విభాగాన్ని ఆదేశించారు. ఈ నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేసేందుకు వీలుగా రవాణా శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని రిజిస్టరింగ్ అథారిటీలు ఈ కొత్త నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, వాహనదారులు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన చలాన్ల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న ఈ సరికొత్త వాట్సాప్ చలాన్ల నిర్ణయం రాష్ట్రంలోని వాహనదారులలో సరికొత్త చర్చకు తెరలేపింది. డిజిటల్ మాధ్యమాల ద్వారా చలాన్ల వివరాలు నేరుగా చేతిలోకి రావడం ఒక రకంగా మంచిదే అయినప్పటికీ నెల రోజుల్లోగా వాహన పోర్టుల్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన కూడా వాహనదారుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ గడువు లోపల ప్రజలు ఏ మేరకు స్పందించి తమ డేటాను అప్డేట్ చేసుకుంటారనేది చూడాలి. రాబోయే రోజుల్లో ఈ విధానం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అమలు ఏ విధంగా మారబోతుంది, చలాన్ల వసూళ్ల శాతం ఏ మేరకు పెరగబోతోందో అనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ సరికొత్త డిజిటల్ చలాన్ల విధానంపై మరియు నెల రోజుల గడువులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.